కొంప బానే ఉంది, గట్టిగానే గుంజేయచ్చు. వేరేనా మా అల్లుడి గారు? అబ్బే నేను ఇంట్లో పని ఉన్నాండి. పనుడు ఏ రేంజ్లో ఉంటే అల్లుడి గారు ఇంకే రేంజ్లో ఉంటారు. ఓవర్ యాక్షన్ చేయకు, నేనే పెళ్లి కొడుకు. అయితే మీరేనా మా అల్లుడి గారు? ఇంకా చూపులే అవ్వలేదు అప్పుడే అల్లుడా? అది సరే, అమ్మాయిని పిలిపిమంటారా? పిలిపిడం ఏంటి అంటే మీ ఇంట్లో లేదు అమ్మాయి? అయ్యో ఇంట్లోనే ఉందండి. ఓకే, అమ్మాయి వచ్చే ముందు నాకు క్లారిటీ వచ్చేయాలి. క్లారిటీయా? ఏంటది? నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ని. తెలుసు, అందుకేగా ఒప్పుకుంది. తట్టుకో, నాకు నెలకి 30,000 జీతం కాబట్టి నాకు కట్నంగా 60 కావాలి. మా అల్లుడి గారు మంచి బంగారం. 30,000 జీతం, ఆ జీతం డబల్ చేసి 60,000 కట్టంగా అడుగుతారు. నేను అడిగేది 60,000 కాదు, 60 లక్షలు. ఏంటి 60 లక్షలా? అంత తోగలేం బాబు. ఆహా, మరి ఎంత తోగలవు? ఏదో ఓ 10 లక్షలు అటు ఇటుగా. ఏంటి 10 లక్షలకు సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? అయ్యి బాబు బాబు బాబు, కొంచెం ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు, రిజెక్టెడ్. అల్లుడి గారు, అల్లుడి గారు, అశబా, అది కాదండి అల్లుడి గారు. రిజెక్టెడ్. ఈ కొంప కూడా బానే ఉంది. నాన్న, ఈ 60 లక్షల కట్నం కోసం 4 ఏళ్ళు నాన్న దుబ్బెట్టవనబోతున్నాను. నాన్న నువ్వు అదంతా ఏం కంగారు పడకు. ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువైతే కట్నం అంత ఎక్కువ వస్తుంది, పైగా జీతం కూడా పెరిగింది. నమస్కారం. నమస్కారాల తర్వాత ఇల్లు ఓనేగా? లోనండి. లోనా? మరి నాకేమి ఇస్తారండి? మీకు లోన్ ఎందుకు ఇస్తామండి? అమ్మాయి కదా వచ్చేది. జోకండి. ఏకు అల్లుడి గారికి సెన్సిటివ్ తక్కువ అనుకుంటాను. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? రెడీ అవుతుంది బాబు. నేను అనేది ఇంట్లో ఏం చేస్తుందని కాదు, బయట ఏం చేస్తుందని. బయట ఎందుకు రెడీ అవుతుందండి, ఇంట్లో రెడీ అవుతుంది కానీ. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటుంది. నేను స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. నేను సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్, నెలకి నా జీతం 50,000. అంటే రీసెంట్ గానే శాలరీ పెరిగింది. ఇంక్రిమెంట్ పెళ్లి చూపులు పోతున్నాను సార్. సార్ ప్లీజ్ సార్, ఇంక్రిమెంట్ సార్, ఇంక్రిమెంట్ సార్. అది వేరే విషయం. ఓకే చెప్పండి. కాబట్టి నాకు కట్నంగా 60 లక్షలు, దాంతో పాటు ఒక లిస్ట్ కూడా ఉంది. లిస్టా? లిస్ట్ ఏంటి? చూడండి, లిస్ట్ లో ఫస్ట్ పాయింట్, చిన్నదో పెద్దదో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, దానికి అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్, హాల్ కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి ఆ హాల్లో ఫిట్ అయ్యేలాగా 100 ఇంచ్ టీవీ. అలా రైట్ సైడ్ తిరిగితే ఓ మెయిన్ రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ లో కింగ్ సైజ్ ఒక బెడ్. ఇలా యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తే కిచెన్ ఉంటుందిగా, కిచెన్ లో ఫుల్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఇకపోతే హాల్ పెద్దది కదా, పూరా హాల్ సెంట్రల్ ఏసీ ఉండాలి. బయట పార్కింగ్ ఏరియా ఉంటది కదా, అందులో ఖాళీగా ఉంటే మీకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. కాబట్టి ఆ పార్కింగ్ ఏరియా ఫిల్ చేసుకోవడానికి ఒక కారు. మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారండి. మీకు మా అమ్మాయి తప్ప ఏమి ఇచ్చుకోలేమండి. ఆహా, మరి మీ అమ్మాయి కూడా మాకెందుకండి, మీ దగ్గరే పెట్టుకోండి. అల్లుడి గారు, రిజెక్టెడ్, బాబు గారు. రిజెక్టెడ్. ఇదేనా మా మామగారు ఇల్లు? ఎక్కడ మా మామగారు? నమస్కారం బాబు. మామగారు నమస్కారం. మామ బాబు ఏంటండి బాబు? ఎంత చక్కగా మీ నోటితో అల్లుడు గారు, అల్లుడు అని పిలవచ్చుగా. ఏమన్నా అంటే ఇంకా ఏం మాట్లాడుకోకుండానే అల్లుడు అనేయడం ఎందుకని? మాటలు ఏముందండి, ఆయన మిమ్మల్ని చూడగానే ఫిక్స్ అయ్యా. మీరు నాకు ఆ దేవుడిచ్చిన మామగారు. కాస్త అమ్మాయిని చూసి ఫిక్స్ అవ్వరా? అమ్మాయిని చూసి ఫిక్స్ అవడమా? మామగారు పద్ధతులు చూస్తుంటే అర్థం కావట్లేదా అమ్మాయిని ఏ రేంజ్లో పెంచుంటాడు? ఎందుకు తమ జాబ్ ఏంటో? నా జాబ్ ఏముందండి, ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్. నెలకి అన్ని కొడితే ఓ 1,00,000 రూపాయలు వస్తాయి, అంతేనండి. చాలా ఎందుకు జీతం 1,00,000 అంటున్నారు? మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడుతుంది. గమ్మున మామగారు, ఆ మాటకొస్తే ఒకప్పుడు నా బతికేంటి అనుకున్నారు? బిలో మిడిల్ క్లాస్ ఏనన్నా, అంతే. అసలు మీరు అవన్నీ ఏం ఆలోచించకండి. మంచిది. మరి కట్న కానుకలు? ఊరుకోండి మామగారు, కట్నం అడిగినవాడు గాడితో సమానం. అంటే ఇప్పుడు నేను గాడిదా? అల్లుళ్ళల్లో కట్నం అడిగినాడు గాడితో సమానం అన్నా. మేము అనొస్తాను. అది కాదురా. నువ్వు ఉండు నాన్న. నేను అనేది ఎదురు కట్నం గురించి బాబు. ఎదురు కట్నమా? అది కాదురా. నువ్వు ఆగు. ఎదురు కట్నం గురించి ఏంటండి కొత్త కాన్సెప్ట్? అవును బాబు, అది మా అమ్మాయి జీవిత లక్ష్యం అంట. కూర్చో బాబా. బాబు, నా ఏజ్ ఇప్పుడు 26.
అందులోనూ సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ని. పెళ్లికి సంబంధించి నాకు ఒక లిస్ట్ కూడా ఉంది. చిన్నదో పెద్దదో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, దానికి అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్, హాల్లో 100 ఇంచ్ టీవీ, అలా రైట్ సైడ్ బెడ్రూమ్ లో కింగ్ సైజ్ ఒక బెడ్, యూటర్న్ తీసుకుని కిచెన్ లో ఫుల్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఇల్లంతా సెంట్రల్ ఏసీ ఉండాలి, పార్కింగ్ ఏరియాలో ఒక కార్. నాకు దీని ఫ్యూచర్ అర్థమైంది. అది కాదు. నువ్వు ఆగు. నాకు అర్థమైపోయింది. నేను పోతా. నేను మరిన్నాళ్ళు బతకలేను. నేను పోతా తల్లు. ఏంది వీడు